నమస్కారం సత్యనారాయణ గారు. నమస్తే. మొత్తం మీద తెలంగాణ గవర్నమెంట్ 10 సంవత్సరాల్లో చేద్దామనుకున్నది ఇప్పుడు చేసినప్పుడు దీంట్లో మీకు హెరిటేజ్ ఫిలిం అవార్డు రావడం మన తెలంగాణ వాసిగా, దాంతోపాటు తెలంగాణ హిస్టరీని, మన హైదరాబాద్ హిస్టరీని చూపించినందుకు ఒక మంచి ప్రోద్బలం అందిందనుకోవాలి. కానీ దీని వెనకాల ఉన్న కృషి, పట్టుదల ఎన్ని సంవత్సరాల కృషి స్టార్ట్ అయింది వెనకాల మీద? అంటే కృషి అనడం కన్నా అనుభవం. అనుభవం అంటే మనము అనుభవిస్తేనే కాదు, మనం చదువుకుంటే వచ్చేది, మన జీవన క్రమంలో కానీ మన చుట్టుపక్కల ఆ అనుభవంతో వచ్చింది తప్ప కృషి అంటే ఏం లేదు. సినిమా నా డ్యూటీ నేను చేశాను. సబ్జెక్టు ముందు నుంచి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండడం వల్ల ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఈ సినిమా అంటే ఇది తెలంగాణ సినిమా కాదు, ఇది కామన్గా భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. భారతదేశంలో రాజ్యాలన్నీ విలీనం అవుతున్నాయి. హైదరాబాద్ సంస్థానం మాత్రం విలీనం అవ్వకుండా స్టాన్స్టిల్ అగ్రిమెంట్ తెచ్చుకుంది. ఎందుకు తెచ్చుకుంది, దాని వెనక ఉన్న పూర్వపరాలు ఏంటి, తర్వాత ఏం జరిగింది, భారతదేశంలో ఎలా విలీనమైంది, విలీనం అవ్వడం కోసం సర్దార్ పటేల్ చేసిన ప్రయత్నం ఏంటి, ఆపరేషన్ పోలో ఏంటి, ఇది మన కథ గమనం. సో ఇది ఒక తెలంగాణ సబ్జెక్ట్ అనబడదు, నేషనల్ సబ్జెక్ట్. అదే గుర్తించింది జ్యూరీ కమిటీ, అదే అవార్డు ఇచ్చింది అని అనుకుంటున్నాను. దీంట్లో ఇంకొద్దిగా మీరు గ్రాఫికల్గా వెళ్ళొచ్చు, చాలా గ్రాఫికల్ వరకు డ్రాప్ అయింది అంటే ప్రొడ్యూసరు బడ్జెట్ విషయం లాగారా, లేకుంటే మన దగ్గర లేదనుకుని ఆగారు? ఎందుకంటే బాహుబలి లాంటి దానికి బెస్ట్ గ్రాఫిక్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరు చేసిన సినిమా మంచి హెరిటేజ్ సినిమా, మన హిస్టరీ. కానీ దీనికి ఇంకొద్దిగా గ్రాఫిక్ యాడ్ చేస్తే బాగుంటుంది. గ్రాఫిక్స్కి మామూలుగా దీనికి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాము, కానీ సార్ గ్రాఫిక్స్కే ఇచ్చినట్లేదు. ఆ కేటగిరీ నాకు ఇక్కడ కనిపించలేదు. మేబీ నేను చూడలేదా, మిస్ అయినా, గ్రాఫిక్ కేటగిరీకే ఇచ్చినట్టు కనిపించలేదు. మనకు మన సినిమాలో మా బడ్జెట్కి తగ్గట్టుగా ఎంతవరకు కావాలో అంత గ్రాఫిక్స్ చేశాం. ఓకే. మనకేంటంటే అప్పుడు 1948 హైదరాబాద్ని చూపించాలి. ఆ హైదరాబాద్ అప్పుడు ట్యాంక్ బండ్, అటు సైడ్ అంతా పొలాలు, ఇటు సైడ్ అంతా ఇప్పుడు విద్యానగర్ క్రాస్ రోడ్స్ అంతా ఇటంతా పొలాలే, ఎక్కడో చిన్నది. అది మేము ఎంతవరకు చూపించాలో అంతవరకు సక్సెస్ అయ్యాం. అవకాశం ఇంకా బడ్జెట్ ఉంటే ఇంకా క్వాలిటీగా చేయొచ్చు. బట్ మాదొక వితౌట్ హీరో సబ్జెక్టు, కమర్షియల్గా సేల్ అవుతుంది అనుకునే సబ్జెక్ట్. అప్పటికి మేము సబ్జెక్టుకి ఎక్కడ తగ్గకుండా ప్రొడ్యూసర్ గారు పెట్టారు, డౌట్ ఏం లేదు. దానికి మేము అనుకున్న బడ్జెట్లో గ్రాఫిక్స్కి ఎంత వేసుకున్నాము దానికి న్యాయం చేసాం. చూసిన వాళ్ళకి విజువల్గా ఓకే రీచ్ అయ్యారు. అంటే బాగుంది హైదరాబాద్. అప్పుడు చాలామంది నాకు మన ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా, సార్ నేను హైదరాబాద్లోనే పెరిగాను, అది విజయవాడ అయినా ఆ టైంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు పెరిగాను, మా చిన్నప్పుడే వచ్చాం, నేను అప్పుడు ఎలా చూశానో ఇలా ఉంది అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మన పూర్వీకులు కూడా, అంటే పెద్దలు కూడా, మా నాన్న లాంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు, ఆ ఏజ్ వాళ్ళు నేను చెప్పడం సేమ్ హైదరాబాద్ చూసినట్టే ఉంది, అప్పుడు మేము చూసినప్పుడు ఎట్లా ఉందో అట్లే ఉంది, బాగా చూపించాలని చూపించారు. అది కానీ ప్రతి సినిమా మ్యాక్సిమం 99% హీరోయిన్స్ మీద బేస్ చేసుకుని సినిమా తీస్తారు. కానీ మీ దాంట్లో హీరోయిన్స్ అనేది లేదు, ఓన్లీ క్యారెక్టరైజేషన్ పైనే రన్ అవుతూ వచ్చింది స్టోరీ పైన. దీని మీద మీకు ఎంతవరకు నమ్మకం ఉండేది అసలు? అంటే నమ్మకం ఉంది కాబట్టి చేశాము. హీరోయిన్ని పెట్టి సినిమా చేస్తే అది మళ్ళీ రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయితే మేము రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేయదలుచుకోలేదు. ఓకే. రజాకార్ వ్యవస్థలో జరిగిన సంఘటనల్ని కొన్నైనా సరే యాజ్ ఇట్ ఈస్గా చెప్పదలుచుకున్నాం. ఇంకోటి ఏంటంటే ఒక పీరియడ్ పెట్టుకున్నాం. స్వతంత్రం వచ్చింది, అక్కడ స్వతంత్రం వచ్చింది, హైదరాబాద్ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి హైదరాబాద్ సంస్థానానికి స్వతంత్రం వచ్చినంత వరకు ఈ మధ్యలో ఏం జరిగింది అని చెప్తూ కొన్ని గతాలు గుర్తు చేసుకున్నాం. సో కాబట్టి ఏంటంటే ఇవి చెప్తున్న క్రమంలో ఒక హీరోని చెప్పినట్లయితే అది ఏమవుతుందంటే, సో అండ్ సో హీరో, ఉదాహరణకు భీమరెడ్డి నరసింహారెడ్డి గారి క్యారెక్టర్ తీసుకోవాలి. నేను ఆయన బయోగ్రఫీ తీస్తే ఒక హీరోని ఒప్పించుకొని తీస్తాను, లేదా చాక లైలమ్మ గారి క్యారెక్టర్ తీసుకుంటా, ఆవిడ బయోగ్రఫీ చేస్తే ఒక హీరోని ఇది అలా కాదు. అన్నీ కొన్ని ఇన్సిడెంట్స్. ఇక్కడ నాకు హీరో రజాకార్, ఓకే, కాసిం రజ్వీనే నా హీరో. అంటే గదలకొండ గణేష్ లాగా ప్యాటర్న్. గదలకొండ గణేష్లో నెగిటివ్ హీరో, పుష్పాలో నెగిటివ్ హీరో, అలా నా హీరో వాడే. అంటే నా క్యారెక్టర్కి క్యారెక్టరైజేషన్ నెగిటివే కానీ క్యారెక్టర్ వాడే నడిపించింది. ఓకే. ఒక రజాకార్ వ్యవస్థని ఎలా నడిపించాడు, దాని వెనక ఏం జరిగింది, దీన్ని సపోర్ట్ చేసిన నిజాం ఎలా ఉన్నాడు, దీన్ని వ్యతిరేకించిన సర్దార్ ఎలా ఉన్నాడు, ఈ ముగ్గురే నాకు హీరోలు. సో నాకు దీని కమర్షియల్ హీరో మ్యాచ్ అవ్వడు. ఓకే. కమర్షియల్ హీరో నాకు మ్యాచ్ అవ్వడు దీనికి, కాబట్టి నేను అలా చేయాల్సి వచ్చింది. మీరు దీంట్లో
ఇంకా చాలామంది క్యారెక్టరైజేషన్స్ కానీ వీళ్ళకంటే బాగా చేసిన వాళ్ళు మన హైదరాబాద్ హిస్టరీ చూసుకుంటే ఒకప్పుడు పంజగుట్ట అనేది ఒక విలేజ్, దాని హిస్టరీ సపరేట్ ఉంది. ఇలాంటివి ఇంకా మన చాలామంది హైదరాబాద్కు అప్పుడులో పోరాడిన వాళ్ళు వాళ్ళకంటే ఇప్పుడు చాకలైలమ్మ కంటే ఆమె తక్కువేం కాదు, ఆమె చాలా గొప్ప వ్యక్తి. ఇలాంటి క్యారెక్టరైజేషన్ వాళ్ళకంటే ఇంకా పోరాడిన వాళ్ళు మన హైదరాబాద్లో చాలామంది ఉన్నారు. గొప్పగా పోరాడి ఆయనకు అగనిస్ట్గా పోరాడిన ముస్లిం వ్యక్తులు కూడా మన దాంట్లో ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా మీరు ఎప్పటివరకు ఇన్వాల్వ్ చేయలేదు, కొంతమందిని మాత్రమే దీంట్లో తీసుకొచ్చారు. రెగ్యులర్గా అందరిలలో నానుడి అయితే పేరు ఏదైతుందో అది మాత్రం తీసుకొచ్చారు, కానీ అసలైన స్టోరీని మీరు చూపించలేకపోయారని చెప్పేసి కొంతమంది. లేదు అలా కాదు, నేను చెప్పాను కదా, అక్కడ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ స్వాతంత్రం వచ్చిన మధ్యలో ఏం జరిగింది అనేది చెప్పాలనుకున్నాం. అయితే ఏంటంటే కొన్ని సంఘటనలు ఇప్పుడు అదే చాకలైలమ్మ అది ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు కమ్యూనిజం నుంచి బాగా ఫైట్ చేసిన వ్యక్తి, పోరాట యోధుడు. నేను తను చాలా దగ్గరగా ఒక 2 సంవత్సరాలు తనతో ఉండి చూసిన వాడిని. సో నాకు ఈజీ అతని హిస్టరీ తీసుకోవడం. చాకలైలమ్మ ఆంధ్ర మహాసభలో పార్టిసిపేట్ చేసి తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో ఎంటర్ అయిపోయి ఒక మహిళగా వీరనారిగా పోరాటం చేసింది. ఇంకోటి ఏంటంటే నాకు కాంబినేషన్ సెట్ అవుతుంది. ఆవిడకు రామచంద్రారెడ్డి ఆవిడ మీద దౌర్జన్యం చేయాలని చూసినప్పుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఎలా సపోర్ట్ చేశారు. 40 మైళ్ళు 60 మైళ్ళు నడిచి వచ్చి నైట్ అవును, ఆయన రాజిరెడ్డితో పాటు వచ్చాడు. కానీ నిజానికి ఇంకా కొందరు ఏం వ్యతిరేకిస్తారంటే భీమిరెడ్డి నరసింహారెడ్డితో పాటు ఎక్కువ తిరిగి ఉన్నది నల్లా నరసింహులు గారు. మీరు నల్లా నరసింహులు గారిని పెట్టొచ్చు కదా అన్నట్టుగా అంటారు, కానీ ఈ ఇన్సిడెంట్లో వచ్చింది రాజిరెడ్డి గారు. సో కాబట్టి ఏంటంటే నాకు ఆ ఇన్సిడెంట్స్ ఏది మ్యాచ్ అవుతుందో, ఎందుకంటే దీన్ని మళ్ళీ ఫైనల్గా ఏంటి, ఒక మహానాయకుడిని కూడా నాయకత్వాన్ని అణచడం కోసం రజాకార వ్యవస్థ ఎలా ప్రయత్నం చేసింది అని చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఉంది. కాబట్టి కరెక్ట్గా ఆ ఇన్సిడెంట్ నాకు సింక్ అయింది. ఎందుకంటే రజీవ్ మళ్ళీ తను తీసుకెళ్లి చెవుల్లో రాళ్ళు కొట్టించి అరెస్ట్ చేసి, అంటే ఏం చేస్తారంటే నాయకుడిని అణిచేస్తే ప్రజలు ఎంతసేపు భయపడతారు, చాలా ఈజీగా భయపడిపోతారు అనే ఎగ్జాంపుల్ నాకు అక్కడ దొరికింది. ఓకే, కాబట్టి అలా ఆయన్ని తీసుకోగలిగాను. ఇప్పుడు ఆంధ్ర మహాసభ ఉంది, రావినారాయణ రెడ్డి గారు ఉన్నారు. నిజానికి ఆంధ్ర మహాసభ వెనక రావినారాయణ రెడ్డి గారు చేసిన కృషి మామూలు విషయం కాదు. ఇప్పుడున్న అందరు నాయకులు ఆంధ్ర మహాసభ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే. కానీ ఏంటంటే నాకు ఒక యాక్షన్గా వర్క్ చేసేటప్పుడు రావినారాయణ రెడ్డి గారు సిద్ధాంతకర్త, ఆయన నేను ఎక్కువ చూపించలేను. ఓకే, ఆయన ఎక్కడో ఒక సీన్లో కూర్చోబెట్టి మాట్లాడి ఇలా చేసినట్టు చూపించగలను, ఒక మీటింగ్లో చూపించగలను తప్ప ఇలా రోడ్ మీదకి వచ్చి ఫైట్ చేసినట్టు నేను చూపించలేను. కాబట్టి నాకు అది సెట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం ముస్లిం లీడర్స్ ఎంతవరకు జనాలు ఇప్పుడు షోయబుల్లా ఖాన్ ఉన్నాడు జర్నలిస్ట్. అవును, షోయబుల్లా ఖాన్ జర్నలిస్ట్ ఎంత వర్క్ చేశాడో చాలా క్లియర్గా అందరికి తెలుసు. అది నీట్గా చూపించగలిగాం. షోయబుల్లా ఖాన్ రాసిన పత్రికనే ఇప్పుడు ఇక్కడ అన్ని పత్రికల్ని కూడా అణచేస్తూ అజమాయిషీ చేస్తున్న టైంలో, ఇంకోటి షోయబుల్లా ఖాన్ గారు ఆల్రెడీ అంతకుముందు మందుమల నరసింహారెడ్డి గారి పత్రికలో పనిచేస్తున్నప్పుడు ఆ విషయం కూడా తెలిసి ఆ నరసింహారెడ్డి గారి ప్రెస్ను తగలబెట్టేస్తాడు. రజాకార వ్యవస్థ నిజామే పార్టిసిపేట్ చేసి, అప్పుడు ఈయన కొత్త పత్రిక పెట్టి సీక్రెట్గా ఇమ్రోజ్ అనే పత్రికను పెట్టి సీక్రెట్గా నడిపిస్తున్నాడు. అదే పత్రిక భారతదేశానికి అందేటట్టు చేశాడు. అవును, కాబట్టి దానికి అంత కృషి ఉంది. ఆయన్ని రెడ్ హ్యాండెడ్గా 9 నెలల గర్భవతైన భార్య ఉన్నా కూడా, పిల్లలున్నా కూడా చప్పల్ బజార్లో నడి రోడ్డు మీద చంపేశారు. సో అది మంచి హిస్టరీ. అది నాకు కమర్షియల్గా ఉంటుంది. ఒక ముందుకొచ్చిన ముస్లింకి ఎలా జరిగిందని వస్తుంది, ఒక జర్నలిస్ట్ని నాకు గుర్తు చేసినట్టు ఉంటుంది, అన్ని రకాలుగా నాకు గుర్తుకొస్తుంది. అలాగే మన తురేబాజ్ ఖాన్ తురేబాజ్ ఖాన్ ఒక సపరేట్ హిస్టరీ. అసలు తురేబాజ్ ఖాన్ హిస్టరీ తీసుకుంటే ఆయన ఒక సినిమా అయితే అదే నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను ఎక్కడ తీసుకున్న పీరియడ్ 1947 బిట్వీన్ 1948. కానీ తురేబాజ్ ఖాన్ ఇప్పుడు ఫోర్త్ నిజాం టైం. సో అంత కథ వెళ్ళలేను నేను, నా కథ ఇది. అయినా కూడా తురేబాజ్ ఖాన్ని గుర్తు చేయడం కోసం నాకు లెంతుల్లో మా 4 సార్లు పక్క పెట్టినా మళ్ళీ యాడ్ చేసి, నేను తీసిన దాన్ని 4 సార్లు పక్క పెట్టినా కూడా లెంతులు ఎక్కువైతే మళ్ళీ నేను యాడ్ చేసి తురేబాజ్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా ఇలా ప్రయత్నం చేశారని నేను గుర్తు చేసుకున్నాను. ఒక దగ్గర గుర్తు చేశారు. మున్షి సర్దార్తో మాట్లాడుతున్న క్రమంలో ఇక్కడ ఎవరిని నేను ఇది పెట్టలే. తర్వాత మన పోయట్ అతను కూడా చివరి పాటలో నేను గుర్తు చేసుకున్నాను. ఇట్లా అందరినీ కూడా ఇక్కడ ఏంటంటే సమస్య ఏంటంటే నాకు ఇంతమంది తెలుసు, చాలామంది తెలుసు, ఇంకా గొప్ప గొప్ప ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఆవేశం వచ్చే ఇన్సిడెంట్స్ ఉన్నాయి, కానీ నాకు ఎక్కడ నా ప్లేలో కుదరాలి. ఓకే, కాబట్టి ఆ కుదిరే విధంగా నాకు ఏం సెట్ అవుతాయో. ఇప్పుడున్న బంజారా నాయక్ తాను నాయక్ ఉన్నాడు,
ఇప్పుడు గోల్కొండ కోటకి ఎంట్రన్స్ ఉంది కదా, అది ఆర్చ్ తాను నాయక్ పేరు మీద తాను నాయక్ పేరు మీద ఉంటుంది ఇప్పటికి. బట్ అది నేను చేయొచ్చు, కానీ నాకు అది ఎక్కడ సెట్ అవ్వట్లేదు. నా కథలు నా ప్లేలో సెట్ అవ్వట్లేదు. ఇంకేదో నేను ఏదో ఇప్పటికే నేను కొంత తెలియని వాళ్ళు, అంటే తెలియని వాళ్ళు మీన్స్ ఒక హీరో ఇలా పుడతాడు, ఇలా పెరుగుతాడు, ఇలా లవ్ చేస్తాడు, ఇలా ఫైట్ చేస్తాడు, ఇలా క్లైమాక్స్కి వస్తాడు అని కథ ఆలోచించే వాళ్ళు ముక్కలు ముక్కలుగా ఉందిగా అనుకుంటున్నారు. ఇప్పటికీ ముక్కలు ముక్కలుగా ఉందిగా అనుకుంటున్నారు. నా దృష్టిలో ముక్కలు ముక్కలుగా లేదు. నా దృష్టిలో హీరో రజ్వి. మీరు రజ్వి పాయింట్ ఆఫ్ వ్యూ సినిమా చూసుకుంటూ వెళ్ళండి, అది ముక్కలు అవ్వదు. నిజాం రజ్వి పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా నడుస్తుంది, అది సర్దార్ తెలుసుకుంటూ ఎలా ప్రయత్నం, ఇది ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కథ చూడండి మీరు. చాకలేరమ్మ చివరిదాకా లేరే, భీమరెడ్డి గారు చివరిదాకా లేరే, బసవమన్నయ్య చివరిదాకా లేరే అనుకుంటే ముక్కలు అనిపిస్తుంది. అవును, అవన్నీ నా ఇన్సిడెంట్సే నా సినిమా కథ. ఇది ఇట్లా అన్ని ఇప్పుడు అందుకనే సో ముస్లిం అని కాదు, నాకు ఇక్కడ ముస్లిం కాదు, హిందూ కాదు, ఆర్య సమాజ్ కాదు, కాంగ్రెస్ కాదు, కమ్యూనిస్ట్ కాదు, ఈవెన్ మా ప్రొడ్యూసర్ ఆయన ఏ పార్టీ అవును గాక, నాకు కథ దగ్గర ఆయన మరీ వద్దు అంటే నేను భీమరెడ్డి నరసింహారెడ్డి గారిని పెట్టలేను, చాకలి ఐలమ్మ గారిని పెట్టలేను, బైరాన్పల్లి రాజిరెడ్డి గారిని పెట్టలేను. స్టార్టింగ్ టేకప్ తీసుకోవడమే రామానంద తీర్థ డైలాగ్ జాయిన్ ఇండియా ఉద్యమం గురించి చెప్తున్నాడు నిజాంకి. అసలు నిజాము పూర్తిగా రైట్స్ అన్ని రజ్వీకి ఇచ్చింది ఎప్పుడు, రామానంద తీర్థ జాయిన్ ఇండియా ఉద్యమం పేరుతో అందరిని ఏకం చేస్తున్నాడు ప్రజల్ని అంటే, ఓకే నువ్వు ఇంకా నీ చేతిలో తీసుకో, ఏం చేసుకొని అక్కడ ఎవరు స్టేట్ కాంగ్రెస్ ఆయన. అవును, మరి అందరినీ కలుపుకుంటూ వెళ్ళాం మనం. బసవమన్నయ్య గురించి అసలు నాకు బసవమన్నయ్య గురించి అంతకుముందు తెలియదు నిజంగా చెప్పండి, ఎందుకంటే నేను చదివినంత కమ్యూనిస్ట్ సాహిత్యం. ఓకే, బట్ సినిమా అనుకున్నప్పుడు కొంచెం లోతుగా వెళ్ళాలి కాబట్టి చదువుతున్న క్రమంలో ఆర్ఎస్ఎస్ సాహిత్యం దొరికింది నాకు. అందులో నుంచి బసవమన్నయ్య గారి క్యారెక్టర్ దొరికింది, చాలా గొప్ప క్యారెక్టర్. అట్లా నేను అన్నీ చెప్పాలనే ఉద్దేశంతో వెళ్ళాను. నేను ఇంకోటి ఏంటంటే నెంబర్ 1 ఫస్ట్ డేనే నేను చాలామందికి సారీ చెప్తే ఒక వర్డ్ ఏం చెప్పానంటే, మీరందరూ ఈ సినిమా చూసి డిసప్పాయింట్ అవుతారు. రీజన్ ఏంటంటే మీ పక్కనే ఒక మహానాయకుడు ఉన్నాడు, మీ పక్కనే ఒక మహా చరిత్ర ఉంది, మీ పక్కనే మీకు పెద్ద ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది. ఇది నేను చెప్పలేకపోవచ్చు. చెప్పారు. ఆసిఫ్ జాహీ వంశం 200 సంవత్సరాల చరిత్రలో 2.5 గంటల సినిమా చేస్తున్నాను నేను. ఈ 2.5 గంటల సినిమా 200 సంవత్సరాల చరిత్ర అని చెప్పడం కష్టం. అది